వీడేంటి పోకుండా దొంగ చూపులు చూస్తూ అక్కడే ఆగాడు? ఓహో, నేర్చుకోవడానికి ఆగినట్టున్నాడు. ఓ ఏంట్రా అలా వేస్తావు? సరిగా అది వీడి కోసం ఆడుతోందా, వీడు దానికోసం ఆగాడా? అది ఏంటమ్మా? ఏం చూస్తున్నావురా? ఢిల్లీ లెవెల్లో ఆడేవాడివి నువ్వు ఈ గల్లీ క్రికెట్ చూస్తున్నావేంట్రా? మన ఆటే చూస్తున్నాడని అలాగే వాళ్ళు రెచ్చిపోయి పిచ్చట్లన్నీ ఆడతారు. రే బంతి తిన్నగా విసిరండ్రా, చూపుల గిప్పులు తీరణాలకి పోవాలి. రే విన్నావా? అది వాళ్ళ భాష, వాళ్ళ ఆటలు. నేనేమీ అటు చూడట్లేదమ్మా, ఏదో మా ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేస్తున్నాను అంతే. చేసేదేదో మన ఇంటి దగ్గర వెయిట్ చేయి, లేకపోతే ఎదురెళ్ళి ఇలా కాపు కాయటం ఎందుకు? పరువు తక్కువ, బాల్చనగా మాట్లాడతారు. సరే అమ్మా, వెళ్తాను. వెళ్ళు వెళ్ళు. ఆపండి ఆపండ్రా. ఇదేమైనా ప్లే గ్రౌండ్ అనుకున్నావా? ఇక్కడ ఆటలేంటే అనేవాళ్లు లేరని బలాదూరుగా తయారయ్యో. వానర సైన్యాన్ని వేసుకుని క్రికెట్ ఆడుతున్నావు. దీన్ని క్రికెట్ అనరమ్మా, కిష్కింద కాండ అంటారు. అరుపులు కేకలు ఆపి అవతలికి పోండి. ఏమమ్మా దుర్గమ్మ, ఏమంటివి? మనది కిష్కింద కాండో మందర కాండో తర్వాత తామరే అన్నారు కదా గల్లీ క్రికెట్ అని. గల్లీ క్రికెట్ గల్లీలో ఆడక ఢిల్లీలో ఆడతారా? లేక మీ డాబా మీద ఆడమంటావా? రావే నా డాబా మీదకి రా. నీ కాళ్ళు చేతులు విరగొట్టి నీ చేతులు పెట్టి పంపిస్తాను. ఎప్పుడు నీ కళ్ళు నా డాబా మీదే. వైరా బాలు, సూర్పడక వైరా. నువ్వు సరిగా వేయలేదు. రే నువ్వు వెళ్ళి వేయరా. సరే అక్క. ఏంటి ఆ బాధుడు? కాస్తుంటే తలకాయ పగిలేదు తెలుసా? ఆ పాడు తలకాయ ఉంటే ఎంత, పగిలితే ఎంత? రే నువ్వు రారా బాల్ తీసుకుని. అక్క బాల్ ఇవ్వవా? ఏంట్రా బాలిచ్చేది? అదలా వాగుతుంటే ఎలా బాలిస్తాన్రా? ఇంత చిన్న బాల్ గురించి నాది పాడు తలకాయ అంటుందా? అయినా
ఈ ఇంటి మీద కాకి ఆ ఇంటి మీద వాలదు. ఆ ఇంట్లో బాలు ఈ ఇంట్లో పడదు. పడినా రాదు ఎవ్వరం. ఇచ్చేయక్క. తులసి అక్క వస్తే రచ్చ రచ్చ చేస్తుంది. ఏంట్రా పిల్లగాడిదా? ఏమన్నావురా? అదొస్తే రచ్చ చేస్తుందా? అదే మా దుర్గమ్మ వచ్చిందనుకో మీ అందరికి మడతడిపోతాయి. అందరినీ కలిపి ఎక్కడ ఊతికి ఆరేస్తుంది. మా అమ్మగారిని చూస్తే మీ అక్కకి చలి జ్వరం గజ గజ పొడికిపోతుంది తెలుసా? మగ్గం మగ్గం అంటుంది కదా, అది మొక్కలైపోతుంది. ఎక్కువ మాట్లాడకు. మా అక్క మీ అమ్మగారికి ఏం వణకదు. మీ అమ్మగారే మా అక్కకి గజ గజ వణికిపోతారు. ఏం కూసావురా నిన్ను? కూతంటే కూత భయపడ కదా. మీ అమ్మగారు సాయంత్రం అక్క బర్త్డే ఫంక్షన్ కి వస్తుందట. ఎవరన్నారా? అక్క ఛాలెంజ్ చేసింది. మీ అమ్మగారిని బర్త్డే ఫంక్షన్ కి రప్పించి తీర్చానంది. సొల్లాపి ముందు బాలివే గుమ్మడికాయ. ఏంటి ఇది ఛాలెంజ్ చేసిందా? దుర్గమ్మని రప్పిస్తుందా? దీని సంగతి చెప్తాను. దుర్గమ్మా, దుర్గమ్మా, దుర్గమ్మా! ఏంటే ఏమైంది? మరేనండి, ఆ కోతి మూక వీధిలో బంతాట మొదలు పెట్టారు. ఆ బాలుచ్చి మన పెరట్లో పడింది. ఆ కొర్ర వెధవ బంతేవ్వమన్నాడు. నేనివ్వనన్నాను. వాడేమన్నాడో తెలుసా అండి? మిమ్మల్ని ఇంటికి రప్పించి అక్షింతలు వేయించుకొని దీవెనలు అందుకుంటానని ఛాలెంజ్ చేసిందండి. ఛాలెంజ్ దుర్గమ్మ, ఛాలెంజ్. అర్థమైంది. మళ్ళీ మళ్ళీ తీర్కాలు తీస్తూ వివరించనక్కర్లేదు. అసలు అది ఏ ధైర్యంతో ఆ మాట అంది? ఎవరంట చూసుకునే ఛాలెంజ్ చేసింది? అది రప్పించటం, నేను వెళ్ళటం ఎలా సాధ్యం? దాని ఛాలెంజ్ కి చెల్లి చెప్పకపోతే ఇంకా నాకు విలువే ఉంటుంది? నన్నెవరు లెక్క చేస్తారు? అయినా అది అలా ఎలా ఛాలెంజ్ చేసిందే? ఎలా నన్ను రప్పిస్తుంది? అది నాకేం తెలుసు దుర్గమ్మా. నిఘా పెడతాను, కన్ను పెడతాను అన్నావు. ఏది? అక్కడ మాటలు ఇక్కడికి మోసుకొచ్చిన దానివి అక్కడ గుట్ట ఎందుకు తెలుసుకోలేకపోయావే? ఏది ఏవైనా ఆ పిల్ల మాత్రం గెలవటానికి వీల్లేదు. దాని మాట చెల్లటానికి వీల్లేదు. నేను ఆ ఇంటికి వెళ్ళటం జరగని పని. నన్నెలా రప్పిస్తుందో అది చూస్తాను. ఆ రాక్షసి ఏమై చేస్తుందో నేను చూస్తాను. దాన్ని తిన్నగా పెంచు. ముందు వెళ్ళు. ఆడపిల్లని అడ్డగాడిదలా వదిలేసి అయ్యో, ఏమైందండి? ఎందుకలా మీలో మీరే బాధపడుతున్నారు? ఏంటో ప్రియా, ఈ ఊహ నిజమైతే నువ్వు బాధపడాల్సి వస్తుంది. దేనికండి? ఏంటో ఊహ ఎందుకు నిజమవుతుంది? తులసి పెళ్లి తప్పదుగా. పెళ్ళైతే బాధపడాల్సిందేముందండి? ఓ, అప్పగింతలు ఊహించారా? తప్పదు కదా. తర్వాత మనవడో మనవరాలో పుడితే సంతోషించేది మనమే కదా. మీకేమో గుర్రమాటలు, నాకేమో ఉయ్యాలాటలు. ఆనందమే కదండి. చాలా దూరం వెళ్ళిపోయావు ప్రియా. నేను అది అత్తారింట్లో కాలు పెట్టే దగ్గరే ఉన్నాను. ఆ తర్వాత తలుచుకుంటేనే భయము, బాధ. ఎందుకండి? చూడు ప్రియా, దాన్ని ఇక్కడ ఆడించి పెంచాం. ఇద్దరం ఇక్కడ దాచుకున్నాం. కంటి పాపకు రెప్పలమై చూసుకుంటున్నాం. అలా అని అది హద్దుమీరి ఎప్పుడూ పెరగలేదు. తల్లిదండ్రుల్లా కాకుండా ముగ్గురం స్నేహితుల్లా ఉన్నాం. ఇప్పుడున్న స్వేచ్ఛా స్వాతంత్రాలు అది ఆ దుర్గమ్మ కోడలైతే ఉండవు. ఆంక్షలు,
ఆక్షేపణలు, హద్దులు, శుద్ధులు అన్నీ లక్ష్మణ రేఖలు. చూస్తూ చూస్తూ దాన్ని జైల్లో పడేయటం నాకిష్టం లేదు. దాని ఆనందాలు తుడిచివేయదలుచుకోలేదు. దాని కన్నీళ్లు నేను చూడలేను. అత్తింటి 6 ఏళ్లు పసుపు కుంకాలుగా ఇచ్చి ఆ ఇంటికి నేను పంపలేను. నా తులసి ఆ ఇంటి కోడలు కావడం నాకిష్టం లేదు ప్రియా. అది అసలు ఇల్లే కాదు, జైలు. నా కూతురు రెక్కలు నేనే విరిచేయలేను. వేరే సంబంధానికి ఇస్తా, కలెక్టర్కిచ్చి పెళ్లి చేస్తా. ఏంటండి ఏంటండి ఆ మాటలు? ఇంకా మీరు ఊహల్లోనే ఉన్నారా? ముందు బయటికి రండి. ఏంటండి, గతం మర్చిపోయారా? నిజం గుర్తులేదా? అది ఆ ఇంటి బిడ్డ, పెంపకమే మంది. అది ఎప్పటికైనా ఆడబిడ్డే కదా. దుర్గమ్మ కూతురే కదండి. కనకదుర్గే కదా కన్న తల్లి. అక్కడున్నది మన ఆదిత్య అండి. వాడికేం తక్కువ? బిడ్డ మనవాడే కావచ్చు, కాని బుద్ధులు ఆ పెంపకాని వచ్చాయి. నిలకడలేని తత్వంలా అనిపిస్తుంది. అయినా అంత అసహించుకునే వాళ్ళకి మనమ్మాయిని ఇవ్వాల్సిన అవసరం ఏముంది? మనకేం ఆస్తి లేదా? దానికేం అందం లేదా? పైసలు కావాలి అంటే పక్కాగా రిజిస్ట్రేషన్ చెయ్యాలి. ఆస్తి విషయం చెప్పకుండా తప్పు చేస్తున్నాననిపిస్తుంది. సాధ్యమైనంత త్వరలో నిజం చెప్పేయాలి. చూడండి, మనం ఎంత ప్రేమగా పెంచినా పెళ్లి తప్పనిసరి. త్యాగం తెలియాలని కాదు, మెప్పు పొందాలని కాదు, కానీ నిజం జీవితకాలం దాయలేం కదా. అయినా వాళ్ల పుట్టుకల నాటి ప్రమాణాల్ని మర్చిపోయారా? మన బిడ్డ వాళ్ళ బిడ్డై వాళ్ళని బ్రతికిస్తే ప్రియా, అన్నయ్య మాట నిజం చేసి నిలబెట్టాల్సిన బాధ్యత మనకి లేదా? నా కొడుక్కి నా మేనగోడల్నిచ్చి పెళ్లి చేస్తాను. ఇప్పుడు వదినని చూస్తున్నారు, కానీ అప్పటి వదినగా మారితే అంతకన్నా మంచి మనిషి ఎవరుంటారు చెప్పండి? చూడండి, నిదానంగా ఆలోచించండి. తులసి ఎప్పటికైనా ఆ ఇంటికెళ్లాల్సిన పిల్లే. ప్రేమ ఉండొచ్చు, కానీ మరీ అంతగా పెంచుకోవద్దు. తులసికి బర్త్డే గిఫ్ట్ ఏమిస్తే బాగుంటుంది? సర్ప్రైజింగ్గా ఉండాలి, థ్రిల్ ఫీల్ అవ్వాలి. ఎప్పుడు దాన్ని చూసినా తులసికి నేనే గుర్తొచ్చేలా ఉండాలి. సంథింగ్ స్పెషల్, స్పెషల్ ఐడెంటిటీ ఉండాలి. పప్పు పప్పు ఉంటుంది కదా, నా టేస్ట్ ఎంత బాగుంటుందో దానికి అర్థం కావాలి. వావ్ అనిపించాలి. అర్ధరాత్రి పూట ఎవరికొచ్చిన సేవలు? మా బెల్ల కొడుతున్నాడు ఎందుకు? వస్తున్నా. వస్తున్నాను. ఎక్కడ సార్? నేను దొంగని కాదు, కొరియర్ బాయ్ని సార్. సత్యవతి, నేను దొంగని కాదు మేడం, కొరియర్ బాయ్ని. కృష్ణప్రసాద్ గారు గిఫ్ట్ పంపించారు మేడం. అర్ధరాత్రి గిఫ్ట్ ఏంటయ్యా? బర్త్డే గిఫ్ట్లు అలాగే పంపుతారమ్మా. ఎటివు సంతకం పెట్టండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. అయ్యగారి పంపారో చూసేద్దామే. కొడుకు పుట్టినరోజు బాగానే గుర్తుందిరా మీ నాన్నగారికి.
ముద్దుల మేనకోడలు తులసికి దుర్గమ్మ, ఇది మన అబ్బాయి కాదు, ఆరి మేనకోడలికి. చిచి, ఏం మనిషి అయినా. కొడుకు పుట్టినరోజు గుర్తుంచుకుని పుట్టినరోజు కానుక పంపించారేమో అనుకున్నాను. ఇటివు పొరుగురులో ఉన్న మేనకోడల మీదే ధ్యాస. అది గుర్తుంది కానీ నువ్వు గుర్తురాలేదా మీ నాన్నకి? నీది వాళ్ళ పుట్టినరోజు అని తెలీదా? మనసు చిన్నపుచ్చుకుంటాడని తెలీదా? అసలు ఏ మనిషి ఏమో, ఎందుకు ఆఫీసర్ అయ్యారో కనీస విషయాలు కూడా తెలియవు. అయిన వాళ్ళని బాధ పెట్టడం, పరాయి వాళ్ళని సంతోష పెట్టడం బాగా అలవాటైపోయింది. నిమిషంలో నీరు కార్చేశారు. ఇప్పుడు ఏమైందమ్మా? ఎందుకు నాన్న అలా అంటున్నావు? ఇలా చేస్తే అనరా? రాని చెప్తాను ఆయన్ని, ఆయన సంగతి ఏంటో. ముందు దాన్ని అవతల పడేసి వచ్చి పడుకో. సరే, నువ్వు కూడా రా లోపలికి. బాబు గెడెట్టుకుని వచ్చాడు, దొంగలు వస్తారు. కరెక్ట్గా 12 o'clock దాటేలోపు ఇది ఎలాగైనా తులసికి అందించాలి. ఈ టైంలో కొరియర్ ఏంటమ్మా? పార్సల్ సాంబయ్య, పార్సల్. ముద్దుల కొడుక్కి మీ బావగారు కానుక పంపించారు. నాన్నకు ప్రేమతో అంటూ కొడుకు పుట్టినరోజు మానేయడం, కొడుక్కి ప్రేమతో అని తండ్రి గిఫ్ట్లు పంపించడం. తన కొడుక్కి తను గిఫ్ట్ పంపుకుంటే నీకెందుకు తులసి? మీ బావగారు చేసిన పనికి మీరు పొంగిపోవడమే గాని అదేంటి మేనకోడలకి పంపలేదు అని ఫీల్ అవ్వరా? మీకేమీ ఇన్సల్ట్ గా అనిపించడం లేదా? మీరే ఇలా అన్నారంటే ఆ కృష్ణప్రియ ఇంట్లో ఉంటే దేవుడి భజన మానేసి అన్నయ్య భజన చేసేది. గుడికి వెళ్ళింది కాబట్టి సరిపోయింది. నువ్వేలా ఉడుక్కోవటం నేను ఎప్పుడు చూడలేదురా. అంటే నాకు పంపకపోవడే రైట్ అంటారా? రైట్ అనకపోవచ్చు తల్లి, కాకపోతే చూడు సాంబయ్య, యువతల వాళ్ళు హర్ట్ అవుతారని ఆలోచించడా ఆ పెద్ద మనిషి? డ్రెస్సెస్ కొని దడిపించడం కాదు, ఏం చేయాలో మర్చిపోతే ఎలా? ఎదురుగా ఉన్నప్పుడు నా బంగారం నా ప్రాణం అని తీయగా కబుర్లు చెప్పడం కాదు. ఎంతైనా ప్రేమలు కొడుకుల మీద, పొగడ్తలు ఆడపిల్లల మీద. మేనకోడలన్నది ఒత్తుత్తి కబుర్లే. బావ అలా ఆలోచించేవాడు కాదమ్మా. తొందరపడి నిందలు వేయకు. నీకు బావే స్వయంగా తెచ్చిస్తాడేమో. ఆహాహా, ఇదిగో ఈ బిస్కెట్లేం వద్దు. వచ్చేవాడే అయితే ఈ గిఫ్ట్ ఎందుకు పంపుతాడు? పైగా నువ్వేగా బావ రావడం కుదరదు అన్నావు. అది సరే గాని దుర్గమ్మని ఎలా రప్పిస్తావు? అదంతా నీకెందుకు సాంబయ్య? రేపు దుర్గమ్మ వస్తుంది అంతే. నువ్వు పద 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 పద. ముద్దుల మేనకోడలు తులసికి. నాన్న తులసికి చాలా ప్రేమతో పంపాడు. దాని గిఫ్ట్ దానికే ఇచ్చేయాలి. నాన్న గిఫ్టే తనకి ఫస్ట్ గిఫ్ట్ కావాలి. ఎలా? పాపం వాళ్ళ నాన్న వాడికి ముద్దుల కొడుకు అని రాసి మరీ పంపాడు. వాడి గిఫ్ట్ నా దగ్గర ఎందుకు? పప్పుగాడు గిఫ్ట్ రాలేదని విక్కమొహం వేసుకొని మరీ ఉంటాడు. వాడి గిఫ్ట్ వాడికి ఇచ్చేస్తే ఏడుపు మానేసి హ్యాపీగా ఉంటాడు. మనసు మనసు ఎదురే వేళ కడలే పొంగుట చూసా ఆ కలతకి మరమాటి ప్రేమి బహుశా